టోటల్ సిటీయే మిమ్మల్ని చూసి వణుకుతుంది. మీరెందుకు ఆ నలుగురు చూసి వణికిపోతున్నారు? అసలు మీరెవరు? మీకు వాళ్ళకి ఏంటి సంబంధం? చెప్పండి చెప్పండి. నా పేరు చార్లెస్. నాకు ఇంకో పేరు కూడా ఉంది, ఫిగర్ చార్లెస్. ఇప్పుడు అర్థమైందా నేనెవరనేది? ఒక్కటి కూడా అర్థం కాలేదు, అంతా నెగటివే. స్ట్రైట్ గా చెప్తాను, చిన్న వయసు నుంచి టీచర్స్ అంటే నాకు చాలా ఇష్టం. స్కూల్లో నాకు నచ్చిన టీచర్స్కి లవ్ లెటర్స్ ఇచ్చేవాడిని. 5వ తరగతిలో అంజలి టీచర్కి, 10వ క్లాస్లో పద్మా టీచర్కి, ఇంటర్లో ఇందిరా టీచర్కి ఇచ్చాను. నా టీచర్స్ వేట అలా కొనసాగింది. కానీ ఏ టీచర్ కూడా నా లవ్ను అర్థం చేసుకోలేదు. అప్పుడే కాలేజీలో కుమారి టీచర్ని చూశాను. కుమారి టీచర్ నా జీవితంలో వచ్చిన కొత్త వసంతం. చాలా ఆపు, షార్ట్ గా చెప్పు. సుకుమార్ సినిమాలాగా అంతా పాజిటివ్ గా జరుగుతోంది. కుమారి చేతికందే సమయంలో ఈ నలుగురు కలిసి చెడగొట్టేశారు. 4 idiots. ఈ శంఖంతో నేనేం చేయాలి? రాత్రి నిద్ర రాబోతే నోట్లో పడి ఊదు ఓ చదవరా, చదివి కుటుంబాన్ని కాపాడరా గొంగడి చుట్టూడా. అరే మొత్తం ఫెయిల్ అయిపోయింది కదరా, ఇంకెందుకు అలా చూస్తావు? అంతా చెడగొట్టారు కదా, నా టీచర్ నాకు దూరం చేశారు కదా. వెళ్లే ముందు ఒక్క విషయం చెబుతున్నాను. ఏంటి టాటానా? కడుపు మండి చెబుతున్నాను రా, మీ అందరికీ పెళ్లిళ్ళు అవుతాయి. మీ పెళ్ళాల చేతుల్లో చెప్పు దెబ్బలు తిని మీ జీవితాలు చంకనాకిపోయి నా కాళ్ళ మీద పడతారు. అప్పుడు నేను చాలా టాప్ పొజిషన్ లో ఉంటాను, మీరందరూ ఫ్లాప్ పొజిషన్ లో ఉంటారు. ఎందుకంటే మీరందరూ ఓడిపోయే రకాలు రా, ఓడిపోయే రకాలు. రే ఇక్కడికి ఎలా వచ్చారు రా? కృష్ణానదిలో పడవెక్కి తర్వాత దొంగలారి ఎక్కాం. కాస్త నోరు మూసుకొని ఉండరా, నువ్వు చెప్పురా. ఒరే నేను డిస్టర్బ్ చేయడానికి రాలేదురా, నీ హెల్ప్ కోసం వచ్చావురా. రే మామ, నీకు చేసిన ద్రోహానికి మేము అనుభవించావురా. అవునరా, నువ్వు ఇంత గొప్పోడు ఎలాగయ్యావురా? కదా జీవితం ఒక గుండు సున్నా. ఇక్కడ గెలిచిన వాడు ఓడిపోతాడు, ఓడిపోయిన వాడు గెలుస్తాడు. ఇదంతా మీకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ రోజు మీరు 2 లక్షలు ఇచ్చుంటే కుమారి టీచర్ని పెళ్లి చేసుకుని కూలి పని చేసుకుంటూ సెటిల్ అయ్యేవాడిని. కానీ మీరు ఎవ్వరూ ఇవ్వలేదు. ఆ రోజు డిసైడ్ అయ్యానరా, కోటీశ్వరుడు అవ్వాలి అని. ఇదే కంపెనీలో ఆఫీస్ బాయ్ గా చేరాను. అక్కడి నుంచి ప్రమోషన్ వచ్చి డ్రైవర్ అయ్యాను. అక్కడి నుంచి ప్రమోషన్ వచ్చి కుక్ అయ్యాను. నేను వండిన కుర్మా యజమానమ్మకి పిచ్చగా నచ్చేసి సన్నికలు పత్రంతో తల పగలగొట్టి మొగుని చంపేసింది. అది చూసిన ఒకే ఒక్క ఐ విట్నెస్ నేనే. ఆ రోజు దాని మొగుడుగా ప్రమోషన్ కొట్టేశాను. ఈ కంపెనీకి ఎండీనయ్యాను. ఇలాంటి చండాలమైన ప్రమోషన్ నీకు అవసరం రా? అవునరా, అవసరమే. మనీ 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 500 కోట్లు ఆస్తిరా. అబ్బో మావా, అయితే పాత విషయాలను మర్చిపోయి మాకు సహాయం చేస్తావు కదా? ఫ్రెండ్స్ మీరు నన్ను సముద్రంలో విసిరేసినా నే కట్టెనై తేలుతూ వస్తా. నీటిలో మునిగిపోను. దాని మీద మీరు కూర్చుని ప్రయాణం చేయొచ్చు. స్వర్గానికి. కమ్ నాయికా, ఇదిగో వచ్చేసా, త్వరగా రావే. రండి. గాలికి ఎగిరిపోయే గొడుగులా ఉన్నాడు. ఎవరెతను? ఇతను నా ఫ్రెండ్ బన్ రొట్టి. రొట్టె ఇంత నీచమైన పేరా? వెనకాల బాబు అని ఉంటుంది, అది చెప్పడం మర్చిపోయారు. బాసు చెయ్యి ఇలావండి. నాయిక, మిమ్మల్ని చూడ్డానికి ఈ రాష్ట్రమే ఎదురు చూస్తోంది. కానీ నన్ను చూడ్డానికి మీరిక్కడికి వచ్చినందుకు నేను ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. కాళ్ళు అదుకోనివ్వండి. అయ్యో, ఇక్కడ మట్టి కూడా లేదే. ఎలా కాకా పడుతున్నాడో చూడు.